ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం వచ్చాము తోమా గారు స్థాపించిన 6వ మందిరం. ఇదంతా కూడా ట్రైబల్స్ మధ్యలో ఆయన పరిచర్య చేశారు. ఇప్పుడే అసలు ఇక్కడ భయంకరంగా ఉంది వెళ్ళటానికి రావటానికి. కానీ 1980 సంవత్సరాల క్రితం ఆయన ఎలా వచ్చాడో ఏం చేశాడో అసలు చాలా కష్టం ఆలోచిస్తేనే. ఇక్కడే ఫారెస్ట్ ఆఫీస్ ఉంది. ఇది ఇంకా లాస్ట్ చెక్ పోస్టు అన్నీ ఫారెస్ట్ డివిజన్. ఇక్కడ ఏనుగులు, సింహాలు, పులులు అన్నీ కూడా కామనే. అయితే నాకెప్పుడు కనిపించలేదు. కానీ రోడ్డు మీద మాత్రం అన్ని ఏనుగులు ఆ పేడ పెట్టుంటాయి. సో ఇక్కడే పక్కనే నది ఉంది. అప్పట్లో తోమా గారు వచ్చిన నది ఇది. అయితే ఇప్పుడు చర్చి దగ్గర నుంచే ఇటు బారుతుంది ఇది. కాబట్టి మేము ఇప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాం. కొన్ని బట్టలు కూడా ఉన్నాయి, ఉతుకొని కారు మీద ఆరేసుకోవాలి. ఇదిగోండి కారు ఇక్కడ పెట్టుకుందాం. అదిగోండి నది అక్కడ ఉంది. వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇక్కడ బట్టలు ఆరేసుకోవాలి. సో చకచక మళ్ళీ లేట్ కాకుండా త్వరగా చర్చి దగ్గరికి వెళ్ళి రావాలి. అక్కడ కూడా స్నానం చేయొచ్చు, కానీ అక్కడ దిగటానికి కొంచెం లోతుగా ఉంటుంది. అందుకని ఇక్కడే చేస్తున్నాం. ఇదంతా కూడా రబ్బర్ తోట. ఇదిగోండి ఇది రబ్బర్ చెట్టు. ఇలాగా కారుతూ ఉంటుంది, ఇట్లా గీస్తూ ఉంటారు. దాన్ని గీసింది కళ్ళులాగా ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. అదంతా ఇంకా మిషన్లు వేసి చేస్తారు. రబ్బరి తోటలో ఫారెస్టు నది, పంబా నదిలో ఒక పాయ. సో ఇదనమాట, చాలా అద్భుతంగా ఉంది నది. ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతంగా బట్టలు కూడా ఉతుక్కోవచ్చు. ఒకసారి చూడండి ఎట్లా ఎంత బాగుందో. గలగలా పారే పంబా నది, తోమా గారు పడవేసుకొని తిరిగిన నది. ఇలాగ ఇంకా ఊళ్ళోకి వెళ్తాం. ఇప్పుడు ఫారెస్ట్లోనే చూసేటప్పుడు ఫస్ట్ మనమే ఇంకా స్నానం చేసేది ఇక్కడ. సో అదనమాట. సో తోమా గారు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పడవేసుకుని వచ్చి సేవ చేశారు అప్పట్లో. ఇప్పుడు రావడానికే భయం వేస్తుంది, ఎలా వచ్చారో ఏమో. అక్కడికి వెళ్ళి మీకు ఇంకా అనేక విషయాలు నేను వివరిస్తాను. ఇక్కడైతే స్నానం చేసి ఫ్రెష్గా తయారైపోయి బయలుదేరుతాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు నీలెక్కల్ చర్చికి వెళ్ళడానికని దాని ముందుగా వచ్చే చివరి విలేజ్లో ఆపాము. ఎందుకంటే స్నానం చేయడానికి. ఇది కూడా పంబా నదిలో ఒక పాయ.